హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ధూమపానం మానేద్దాం, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఒక్క అడుగు. ధూమపానం రహిత దినం యునైటెడ్ కింగ్డమ్లో ప్రతి సంవత్సరం జరుపుకునే ఆరోగ్య అవగాహన కార్యక్రమం. ఇది ప్రజలను ధూమపానం మానేందుకు ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడింది. మొట్టమొదటి ధూమపాన రహిత దినం 1988లో యాష్ బుధవారం రోజున ప్రారంభమైంది, అంటే యాష్ వెన్స్డే. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 2వ బుధవారం జరుపుకుంటున్నారు. ధూమపానం ప్రమాదాలను తెలియజేయడమే కాకుండా మానేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ధూమపానం మానాల్సిన అవసరం. ధూమపానం అనేక వ్యాధులకు, మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగ తాగే వారిలో 12% మంది భారతదేశంలోనే ఉన్నారట. ధూమపానం వల్ల విషపూరిత రసాయనాలు, కార్సినోజెన్స్ శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. వీటి వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్న కొందరు నికోటిన్ వ్యసనానికి లోనై మానలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపాన వ్యతిరేక కార్యక్రమాలు. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినంగా ప్రకటించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పొగ తాగే వారిని 24 గంటల పాటు పొగ తాగే పదార్థాలను ఉపయోగించకుండా ఉండమని కోరారు. ఈ కార్యక్రమం మరింత విస్తరించడంతో 1988లో మే 31న ప్రపంచ ధూమపాన వ్యతిరేకంగా దినంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ధూమపానాన్ని మానేందుకు ఒక ప్రత్యేక థీమ్ను అమలు చేస్తారు. 2010లో బ్రేక్ ఫ్రీ అనే థీమ్ ద్వారా పొగ తాగే వారి శృంఖాలను విరిచి పారేయాలని ప్రోత్సహించారు. మన భాషలో చెప్పాలంటే ఒక్కలు ఎరగొట్టాలని. ధూమపాన వ్యసనాన్ని ఎలా అధిగమించాలి? ధూమపానాన్ని మానడం సులభం కాదు, కానీ సరైన మార్గాన్ని ఎంచుకుంటే సాధ్యమే. కింద చెప్పిన కొన్ని చిట్కాలు మీకు సహాయపడతాయి. మొదటిది, దృఢ సంకల్పంతో ముందుకెళ్లడం. ధూమపానాన్ని మానాలని గట్టిగా నిశ్చయంతో ఉండడం. ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ ప్రేమ వంటి అంశాలను గుర్తుంచుకోండి. రెండవది, మద్దతు తీసుకోండి. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆరోగ్య నిపుణుల మద్దతుతో ముందుకు సాగండి. అలాగే మూడవది, పొగ తాగే అలవాటుకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి, అంటే ఆల్టర్నేటివ్. చక్కెర లేని గమ్, నీరు త్రాగడం, కొత్త హాబీలను అభివృద్ధి చేసుకోవడం లాంటి మార్గాలను ఎంచుకోవాలి. 4వ నంబర్, వ్యాయామాన్ని భాగం చేసుకోండి. క్రమం తప్పకుండా జిమ్ చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై నికోటిన్ కోరికను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పొగ తాగే అలవాటును తగ్గించుకోవడానికి మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కింది ఆహార పదార్థాలు మీకు ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయలు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, క్యారెట్లు వంటివి తినాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, సాల్మాన్, వాల్నట్స్, అవిసె గింజలు ఇవి అధికంగా ఉంటాయి. ఇవి ధూమపానం వల్ల కలిగే సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. నట్స్ మరియు విత్తనాలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు వంటివి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలు శరీరాన్ని శక్తిని అందిస్తాయి. ప్రోటీన్లు, చికెన్, చేపలు, టోఫ్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. నీరు, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం చాలా ముఖ్యమే. పాల ఉత్పత్తులు, పాలు, పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్రీన్ టీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ధూమపానం వల్ల కలిగే ఆర్థిక నష్టం మీకు తెలియకుండానే మీకు మీరే ఆర్థిక నష్టం చేసుకుంటున్నారు. పొగ తాగే అలవాటు ఆరోగ్యానికి కాకుండా ఆర్థికంగా కూడా భారమవుతుంది. ఉదాహరణకు, రోజుకు ఒక సిగరెట్ ప్యాక్ తాగే వ్యక్తి సంవత్సరానికి ₹1000 ఖర్చు చేస్తున్నారు. అదే డబ్బు ఆరోగ్య భద్రత, కుటుంబ అవసరాలు, ఇతర మంచి పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, పొగ తాగే వ్యసనంతో ఉన్నవారు వచ్చే కాలంలో ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో ధూమపానం అలవాటు గల వ్యక్తికి క్యాన్సర్ ఏర్పడి అనేక సంవత్సరాలు వైద్య ఖర్చుల భారంతో బాధపడతాడు. ఆరోగ్యంగా జీవించలేక మిగిలిన జీవితం అనారోగ్యంతో కష్టపడతాడు. అంటే ఒక 60 ఇయర్స్ టైంలో క్యాన్సరో లేదంటే గుండె జబ్బో లేదంటే ఊపిరితిత్తుల వ్యాధులు కనుక వచ్చాయంటే ఇక దగ్గుతూ ములుగుతూనే మన అంటే చావే మేలు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి.
ఇది ఆలోచించండి మిత్రమా. మార్పు కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ను తీసుకుందాం. రాహుల్ అనే 35 సంవత్సరాల ఉద్యోగి దశాబ్దం పాటు అంటే 10 సంవత్సరాల పాటు ధూమపానం చేస్తూ వచ్చాడు. అతని వైద్యుడు పలు సూచనలు ఇచ్చినా మానలేకపోయాడు. ఒకరోజు అతని కుమారుడు ఆర్యన్ పెన్సిల్ను సిగరెట్లా పట్టుకొని అనుసరించడం చూసి షాక్ అయ్యాడు. అదే క్షణంలో అతను ధూమపానం మానాలని నిశ్చయించుకున్నాడు. కుటుంబ మద్దతుతో, ఆరోగ్యకరమైన ఆహారంతో, పట్టుదలతో 6 నెలల్లో పూర్తిగా మానేశాడు. ఇప్పుడు అతను ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ తన మిత్రులకు ఆదర్శంగా నిలిచాడు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యూచర్లో చూసుకుందామని. ఒకసారి ఎంజాయ్ చేసిన తర్వాత ఓసారి వ్యాధి వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయలేము. ఎగ్జాంపుల్ మనకు చాలా కొటేషన్స్ ఉన్నాయి. ఒక కొటేషన్ తీసుకుంటే చేతులు కాళ్ళక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, అదే అవుతుంది. ఇప్పుడు ధూమపానము ఏదో వ్యసనంగా ఏదో ఫ్రెండ్స్ తాగమన్నారు కదా, ఫ్రెండ్స్ తాగుతున్నారు కదా, లేదంటే సహా ఉద్యోగులు తాగుతున్నారు కదా, తాగితే మాత్రం ఫ్యూచర్లో బాధపడాల్సింది మీరే. గుర్తుంచుకోండి, బాధపడాల్సింది వేరే వాళ్ళు ఎవ్వరూ బాధపడరు. మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నారో బాగా సిగరెట్లు తాగి 1, 2, 3 డేలో మరి ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు తాగుతున్నారో తెలియదు, కానీ ఒకానొక స్టేజ్లో మాత్రం బాధపడేది మీరు మాత్రమే అనేది గుర్తుంచుకోండి. చివరగా ధూమపానాన్ని మానడం మీకు, మీ కుటుంబానికి ఇచ్చే గొప్ప బహుమతి అనేది మర్చిపోకండి. జీవితంలో మార్పు తీసుకురావడానికి ఏ క్షణమైనా సరైన సమయమే. ధూమపానం మానడం కష్టమే, కానీ దాని దుష్ప్రభావాలను భరించడం ఇంకా కష్టం. మీకు తెలియడం లేదు. ధూమపాన రహిత జీవితం వైపు ఒక్క అడుగు వేయండి. ఆరోగ్యంగా జీవించండి. వీడియో ఏమనిపించింది? వీడియోలో ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నలుగురికి వీడియోని షేర్ చేయండి. ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒక్క లైక్ వేసుకోండి. అండ్ మొదటిసారి కనుక మన వీడియో ఛానల్కి వచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఐడియాస్ కూడా మీకు ఏదైనా ఐడియాస్ వచ్చి ఏదైనా పైన వీడియో చేయమని అంటే తప్పకుండా వీడియో చేస్తాను. అది ఏమనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.